ఒక 2 నిమిషాల్లో రాబోతున్నారు. మన ప్రియతమ నాయకులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు కూడా వారిని సాధారణంగా ఆహ్వానించడానికి హెలిప్యాడ్ దగ్గర ఉండడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వాగతం తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు, అదేవిధంగా పరిశ్రమల శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారు కూడా స్వాగతం తెలియజేస్తున్నాం. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న, గంతకంత ఎత్తుకు ఎదిగాడు. మొక్కనాడు పోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. ఓహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు, ఆనాటి రోజులు తెస్తాడు. మన ఆశలన్నీ తీర్చే నాయకుడు. ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం, మన వంతుగా గన్నకు తోడుందా. గౌరవనీయులు పెద్దలు, మన ప్రియతమ నాయకులు 2 గంటలకెళ్ళి మండు టెండర్లు లెక్క చేయకుండా ధర్మపురి నియోజకవర్గం అశేష ప్రజానికం